హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కాబట్టి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్తో కూడా. ఓకే, ఈరోజు మనం టాపిక్ వెళ్ళినట్లయితే ఏషియాలోనే ఓల్డెస్ట్ ఎలిఫెంట్, దాని పేరు వత్సల అనమాట. ఓకేనా, వత్సల అది రీసెంట్గా చనిపోయింది. దాంతో ఒక శకం ముగిసింది అని చెప్తున్నారు. ఓకే, అది ఎక్కడ ఉండేదంటే పన్నా టైగర్ రిజర్వ్లో ఉండేది. ఓకేనా, పన్నా టైగర్ రిజర్వ్లో. అది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా, పన్నా టైగర్ రిజర్వ్కి వచ్చి ఏమన్నా ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా అని చూసుకున్నట్లయితే అక్కడే కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేదాన్ని కట్టారు డిసెంబర్ 2024లో. కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి అని చూసుకున్నట్లయితే అది ఇండియాలోని ఫస్ట్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, ఇండియాలోనే ఫస్ట్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. కేన్ బెట్వా గురించి చూసుకున్నట్లయితే ఈ రెండు నదులు దేనికి ట్రిబ్యూటరీస్ అని చూసుకున్నట్లయితే యమునకు అనమాట. ఓకేనా, యమున గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఇది యమున ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఓకేనా, అయితే యమున గంగాలో ఎక్కడ కలుస్తుంది అని చూసుకున్నట్లయితే ప్రయాగ్రాజ్, అలహాబాద్ యూపీలో కలుస్తుంది అనమాట. ఓకేనా, అక్కడే మనం కుంభమేళా చేసుకుంటాము. త్రివేణి సంగమం అక్కడే ఉంటుంది. త్రివేణి సంగమం అంటే ఆ 3 రివర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే యమున, గంగా, సరస్వతి. ఓకేనా, సరస్వతి కనుమరుగైపోయింది కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదాలో ఏ రివర్ని ఎక్కువగా మెన్షన్ చేశారు అని క్వశ్చన్ ఎక్కడన్నా కనిపిస్తే దాని ఆన్సర్ సరస్వతి. ఓకేనా, ఋగ్వేదాలో ఎక్కువగా మెన్షన్ చేయబడిన రివర్ పేరు సరస్వతి. అయితే రాజస్థాన్లో కనుమరుగైపోయిన లూనీ రివర్నే సరస్వతి, లూనీ రివరే సరస్వతి అనే ఒక వాదన కూడా ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేస్తే దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారనమాట. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి? మన ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇవి ఉంటాయి కదా. వీటి చుట్టూ ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఒక సర్కిల్ లాంటిది మనం ఒక ఇమాజిన్ చేసుకుంటే దాన్నే బఫర్ జోన్ అంటారు. ఓకేనా, ఈ ప్రొటెక్టెడ్ ఏరియా చుట్టూ ఉన్న ఈ బఫర్ జోన్ని ఎకో సెన్సిటివ్ జోన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒకసారి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్ అసలు ఇవేంటి ఒకసారి వీటి గురించి చూద్దాము. మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే, అయితే జస్ట్ ఒక క్విక్ రివిజన్ అనమాట. ఓకే, ఫస్ట్ నేషనల్ పార్క్స్. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట, బయట వాళ్ళు ఎవరికి ఎలా ఉండదు. అయితే ఇది వైల్డ్ లైఫ్ని, నెక్స్ట్ హ్యాబిటెట్ని ప్రొటెక్ట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, అయితే దీన్ని ఎవరు గుర్తిస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్ గుర్తిస్తుంది విత్ కన్సల్టేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఇదేంటంటే ఒక స్పెసిఫిక్ స్పీసీస్ని, లైక్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్, ఒక స్పెసిఫిక్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడానికి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఓకేనా, ఇక్కడ కొంత హ్యూమన్ యాక్టివిటీకి ఎలా ఉంటుంది, అయితే చాలా రెస్ట్రిక్షన్స్తో కూడిన కొంచెం హ్యూమన్ యాక్టివిటీకి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ కన్జర్వేషన్ రిజర్వ్. దీన్ని చూసుకున్నట్లయితే ఇది ఒక కమ్యూనిటీ ఓన్డ్ ఏరియా అనమాట బిట్వీన్ ఫారెస్ట్ అండ్ హ్యూమన్ ల్యాండ్. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ రిజర్వ్ చూసుకున్నట్లయితే ఇది వాలంటరీగా కన్జర్వ్ చేస్తారు. ఇది ప్రైవేట్ కానీ ఒక కమ్యూనిటీ కానీ వాళ్ళు వాలంటరీగా కన్జర్వ్ చేస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్. ఇది చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో వచ్చింది కదా, దీన్ని కింద డిక్లేర్ చేయబడిన వాటినే మనం టైగర్ రిజర్వ్స్ అంటాం. ఓకేనా, దీని కింద అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఈ రెండింటి కింద మనకి డిక్లేర్ చేయబడిన వాటిని టైగర్ రిజర్వ్స్ అంటాం. ఓకే, అయితే ఇది ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ. ఓకేనా, ఇందులో 3 జోన్స్ ఉంటాయి: కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్. ఓకేనా, ఈ ట్రాన్సిషన్ జోన్ అనేది ఆప్షనల్ అనమాట, అంటే ఉండొచ్చు, ఒక చోట ఉండకపోవచ్చు. మెయిన్ వచ్చి కోర్ జోన్ అంటే ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా టైగర్స్నే రిజర్వ్ చేస్తారు. ఇక్కడ బయట నుంచి హ్యూమన్స్ ఇంటరాక్షన్ కానీ ఇవేమి ఉండవు. బఫర్ జోన్లో ఇందాక మనం ఇక్కడ బఫర్ జోన్ గురించి చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా రూల్స్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్
ఎకో సెన్సిటివ్ జోన్ ఇది ఒకసారి ఇందాక చెప్పేసుకున్నాము, ఒకసారి చూస్తే ఇది 10 కిలోమీటర్స్ రేడియస్లో ప్రొటెక్టెడ్ ఏరియాస్కి బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ కోర్ జోన్కి బయట నార్మల్గా ఉన్న వాటికి జస్ట్ ఒక మీడియేటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ గురించి చూసుకున్నట్లయితే ఇది 1973లో వచ్చింది. ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అని చూసుకున్నట్లయితే జిమ్ కార్బెట్. మనకి నేషనల్ పార్క్ కూడా ఫస్ట్ నేషనల్ పార్క్ కూడా జిమ్ కార్బెట్ నేషనల్ పార్కే. అలా ఫస్ట్ టైగర్ రిజర్వ్ కూడా జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వే. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఇప్పుడు టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే 58. ఓకేనా. హైయెస్ట్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ 9 ఉన్నాయి. నెక్స్ట్ మహారాష్ట్రలో 6 ఉన్నాయి. ఓకేనా. టోటల్ 58 కదా, అందులో 58 ఏంటి అని చూసుకున్నట్లయితే 58 వచ్చి మాధవ్ టైగర్ రిజర్వ్ అనమాట. అది మధ్యప్రదేశ్. అంటే మధ్యప్రదేశ్లో 9 అని చెప్పుకున్నాం కదా, 9th వన్ అనమాట. ఇది మార్చి 2025లోనే గుర్తించారు. నెక్స్ట్ 57th వచ్చి రతపాని టైగర్ రిజర్వ్. ఇది కూడా మధ్యప్రదేశ్. ఇదేమో డిసెంబర్ 2024లో గుర్తించారు. నెక్స్ట్ 56th ఏమో గురు ఘాసీధర్ టైగర్ రిజర్వ్. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్లో ఉన్న 4th టైగర్ రిజర్వ్ అనమాట ఇది. అండ్ ఇండియాలోనే మొత్తం 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వే. అయితే మరి ఫస్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. ఇది ఏపీలో ఉంది. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ ఏంటి అంటే మానస్ టైగర్ రిజర్వ్. ఇది అస్సాంలో ఉంది. ఓకేనా. అయితే మన ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే ఏపీలో ఒకే ఒక టైగర్ రిజర్వ్ ఉంది. అది నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం. ఓకే. తెలంగాణలో ఏమో 2 ఉన్నాయి. ఇది నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం. ఇది రెండిటికి షేర్డ్. ఇంకొకటి ఏంటంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఓకే. మనం ఇలా కరెంట్ అండ్ స్టాటిక్ లింక్ చేస్తూ చెప్పుకుంటున్నాం అనమాట క్లాసెస్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ మీకు ఒకవేళ మీకు ఇవి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనది కొత్త యూట్యూబ్ ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.